ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ మీరు చాలా ఇష్టపడతారు, లేకపోతే చాలా ద్వేషించుకుంటారు. యూ విల్ ఎదర్ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్. మధ్యలో ఏముండరు అనమాట. మనం ఇవాళ చేసుకోబోతుంది మైసూరు బోండా. దీనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండిద్ది. తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, కానీ తినని వాళ్ళు అసలు దీన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు, ఎందుకంటే చాలా ఆయిలీ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. నేను రీసెంట్గా చాలా రోజుల వరకు ఈ మైసూర్ బోండాని ఎప్పుడు తినలేదు, కానీ రీసెంట్గా ఒక పెళ్లిలో బ్రేక్ఫాస్ట్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది. లోపల వరకు సాఫ్ట్గా స్పంజీగా ఉంది, పైన మంచి క్రస్ట్ ఉంది. సో అది తిన్నప్పటి నుంచి నాకు మీకు ఈ రెసిపీ చేసి చూపించాలనిపించింది. సో అందుకని ఈ రెసిపీ చేసుకుందాము. చాలా ఈజీ. డీప్ ఫ్రై అనుకుంటారు, కానీ ఎక్కువగా ఆయిల్ ఏం పీల్చుకోకుండా చాలా ఈజీ టెక్నిక్ చూపిస్తాను మీకు. అలానే మైదా పిండితో చేసుకోవాలి ఇది. ఇడ్లీలు దోశలు ఎలా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటాం పిండిని, అలానే ఈ బోండాల్ని కూడా ముందు రోజు కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు నూనె ఎక్కువ పీల్చుకునే ఛాన్సెస్ ఉండిద్ది. అదే మీరు ముందు రోజు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మీ బోండాలు స్పంజీగా వస్తాయి, నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. సో దీనికోసం మనం ముందుగా పిండి కలుపుకుందాము. ఇక్కడ ఒక బౌల్లో 1 కప్ అంత పెరుగు తీసుకోండి. పెరుగులో ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు, ఒక 2 చెంచాలు అంత నూనె వేసేసి దీన్ని మంచిగా విస్క్ చేయండి. ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా చేత్తో కానీ ఒక విస్క్తో కానీ కలిపేసుకోండి. చాలామంది మైసూర్ బోండాని నీళ్ళతో చేస్తారు, కానీ ఇలా పెరుగుతో చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వచ్చేది మీకు. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ అంత సోడా, వంట సోడా కూడా వేసుకొని మంచిగా కలిపేసేయండి. నేను 300 గ్రాముల పిండికి 1 స్పూన్ అంతే మనకి వంట సోడా తీసుకున్నాను, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. నూనె పీల్చుకునే ఛాన్సెస్ ఉంటాయి వంట సోడా వల్ల. సో జాగ్రత్తగా వేసుకోండి వంట సోడా వేసుకోగానే చూడండి ఎలా పొంగుతుందో ఇది. ఇలా పొంగిన దాంట్లో ఒక 300 గ్రాములంత మైదా వేసేసి చేత్తో కలిపేసుకోండి. ఇలా పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఈ పిండిలో ఉన్న గ్లూటెన్ డెవలప్ అవుతుంది. సో చక్కగా దీన్ని ఇలా ఒక 4-5 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. ఎటువంటి పొడి పిండి లేకుండా దీన్ని చక్కగా బీట్ చేయాలి. ఇది ఒక్కటే దీంట్లో కష్టమైన ప్రాసెస్. చూడండి ఇదంతా స్మూత్గా ఫామ్ అవుతుందో, ఇలా స్మూత్ టెక్స్చర్ రావాలి. అలా వచ్చేంత వరకు బీట్ చేసుకోండి దీన్ని. ఇలా బీట్ చేసుకొని ఈ పిండిని ఒక 6 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. చెప్పాను కదా, ముందు రోజు నైట్ కలిపి పెట్టేసుకుని అనుకోండి, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మంచి బోండాలు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా కలిపి పెట్టేసుకోండి. ఎండాకాలంలో అయితే ఒక 3-4 గంటలైనా సరిపోతుంది, కానీ చలికాలంలో కంపల్సరీగా ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాల్సిందే ఇది. సో ఇలా కలిపి పెట్టేసుకోండి, నెక్స్ట్ డే బోండాలు చేసేసుకోండి. మైసూర్ బోండాల పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఒక టేస్టీ చట్నీ చేసుకుందాం. పల్లీలు పుట్నాల చట్నీ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. టమాటో పచ్చడి కూడా చాలా బాగుండిద్ది. 1 కప్ అన్ని వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. అలానే ఇందులో సగం కప్పు పుట్నాలు, కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకున్న తర్వాత ఉప్పు. ఎటువంటి నీళ్ళు లేకుండా ఫస్ట్ దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇది బరకగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మీకు కావాల్సిన నీళ్లు పోసుకోండి. మైసూర్ బోండాలకి చట్నీ కొంచెం పలసగా ఉండాలి, మరీ చిక్కగా చేసుకుంటే అంత మసా రాదు. సో కొంచెం పలసగా చేసుకుందాం ఈ చట్నీని. ఈ మాత్రం పలసగా ఉండాలి బోండాలకి. నేను నిన్న నైటే పిండి కలిపి రెడీగా పెట్టేసుకున్నాను. దీంట్లో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో 1 చెంచా అంత జీలకర్ర వేసుకోండి. చాలామంది అల్లం, కరేపాకు అన్నీ వేస్తారు, కానీ స్ట్రీట్ స్టైల్లో ఓన్లీ జీరా వేస్తారు. నేను కూడా అది ఒకటే వేస్తున్నాను. ఈ మైసూర్ బోండాల్ని కూడా ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే పిండిని నానబెట్టామనుకోండి రాత్రి అంతా, ఆ పిండి మంచిగా పులిసి ఆ లోపల ఒక మంచి టేస్ట్ వచ్చింది. మనకి ఇడ్లీకి దోశలకి పులిస్తే ఎలాంటి మంచి టేస్ట్ వచ్చింది, అలా ఈ బోండాలు కూడా ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవుతేనే యాక్చువల్ టేస్ట్ వచ్చింది. సో ఓన్లీ జీరా వేసుకుంటున్నాను, ఇంకేం వేసుకోవట్లేదు. చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే మీకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి రాత్రంతా నానిన తర్వాత కొంచెం పులిసినట్టు అనిపిస్తే మరి కొంచెం పొడి పిండి వేసుకోండి, కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనకు బోండాలు షేప్ వస్తాయి. మీ పిండి పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి అంటే కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఫ్రై చేసుకోండి. బోండాలు వేసుకున్నప్పుడు ఆ బోండా తోకలా వచ్చింది అనుకోండి, మీ పిండి పలసగా ఉందని అర్థం. దాంట్లో మరి కొంచెం పొడి పిండి వేసుకొని కలిపేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ రౌండ్స్లో వస్తాయి. పర్ఫెక్ట్ రౌండ్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం అందరం రెగ్యులర్గా బోండాలు వేయం కాబట్టి కొంచెం షేప్ ఎలా వచ్చినా పర్లేదు. సో ఇంకోటి పర్ఫెక్ట్ రౌండ్ రావాలి అంటే ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత ఇలా నూనె వేయడం వల్ల మన చేతికి పిండి అంటుకోకుండా జారిపోతుంది. సో కొంచెం మిశ్రమాన్ని తీసుకొని నూనెలో బోండాల్లో వేసేసుకోండి. కొంచెం పిండి తీసుకొని ఇలా స్లోగా వేసేయండి. నూనె మీడియం హాట్లో ఉండాలి, మరీ వేడిగా ఉంటే పైన రంగు వచ్చేసిద్ది, లోపల పిండి పచ్చిగా ఉంటుంది. మరీ బయట హోటల్స్లో వేసేంత పెద్దగా కాకపోయినా మీకు వచ్చిన సైజుల్లో వేసుకోండి. కొంచెం పిండి తీసుకోండి, అరచేత్తో ఇలా నొక్కండి, అదే బయటికి పాప్ అయిపోతుంది. చెప్పాను కదా, తోకలు వచ్చినా పర్లేదు. హోటల్లో వాళ్ళంటే రెగ్యులర్గా వేస్తారు, వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఐడియా ఉండేది ఎలా వేయాలి అని చెప్పి. బిగినర్స్లా వేసినప్పుడు పర్లేదు.
లైట్గా తోకలు వచ్చిన ఆ తోకలు కూడా మంచిగా ఫ్రై క్రిస్పీగా ఉంటాయి. ఒక వాయిలో ఎన్ని పడతాయో అన్ని బోండాలు వేసేసుకోండి. బోండాలు పిండి సరిగ్గా కలుపుకుంటే అవే తిరిగిపోయి పర్ఫెక్ట్గా అన్ని సైడ్లు ఫ్రై అవుతాయి. రౌండ్గా సైకిల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. దాంట్లో నేను ఇంటర్మీడియట్లో నారాయణలో చదువుకున్నాను. వాడు చేసిన బోండాలు చూసి నేను జీవితంలో బోండాలు తినడమే మానేశాను. వెరీ రీసెంట్గా ఒక 15-20 డేస్ కింద తిన్నాను మళ్ళీ బోండాలు. అంత హారబుల్గా చేసేవాళ్ళు, అసలు ఆ పిండితో నూనె వచ్చేసేది. సో అందుకే ఫుడ్ చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఒక్కసారి మిస్టేక్ చేసామనుకోండి ఒక లైఫ్ లాంగ్ దాన్ని తినకుండా అయిపోతాడు. మీడియం మంటలో ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీ బోండాలు తిరగకపోతే మీరే గరిటె పెట్టి లైట్గా ఇలా తిప్పండి. ఇలా ఈ బోండాల్ని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అన్ని పక్కల మంచి ఈవెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చేంత వరకు తిప్పుతా ఫ్రై చేయండి. చూడండి మన బోండాలు ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేపుల్లో వచ్చాయో. వీటిని మంచిగా కాల్చుకోండి. ఎక్కడ వైట్ స్పాట్ ఉండకూడదు. ఇక్కడ నేను లేకపోయినా దాన్ని తిప్పండి. ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉంటే అవన్నీ పక్కన మంచిగా ఫ్రై అవుతాయి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి మనం చేసుకున్న టెక్నిక్ వల్ల నూనె కొంచెం కూడా పీల్చుకోలేదు. ఎంత నూనె పోసామో ఆల్మోస్ట్ అంతే ఉంది. బోండాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మన అదిరిపోయే చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మన వేడి మైసూర్ బోండా చెప్పాను కదా, లైట్గా అక్కడక్కడ తోకలు వస్తే ఇంకా క్రిస్పీగా ఉండిద్ది. బోండాలకు మాత్రం చట్నీ పలసగా ఉండాలి. ఇలా పలసగా ఉన్నప్పుడే అద్దుకొని తినడానికి మజా వచ్చింది. ఈ బోండాలకి యూత్లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉండిద్ది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇష్టంగా తింటారు ఈ బోండాలు. నేను ఎప్పుడు పెద్దగా ఎంజాయ్ చేయలేదు. వెరీ రీసెంట్గా నేను చేసుకున్నప్పుడు ఎప్పుడైనా తింటా కానీ బయటికి వెళ్ళి ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. కానీ ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అస్సలు నూనె పీల్చుకోవద్దు. లోపల వరకు మంచి టేస్టీగా ఉండేది. చూపించాను కదా, సోడా కొంచెమే వేసుకోవాలి. పెరుగులో ముందు రోజు నానబెట్టుకున్నాం అనుకోండి, మీకు నూనె చాలా తక్కువగా పీల్చుకునింది. అలానే లోపల మంచిగా పులిసిన టేస్ట్ చాలా లైట్గా వచ్చింది. అలా పులిసినట్టు అదిరిపోతుంది. ఇలాంటి నీళ్ళ చట్నీలో చేసుకోండి, చాలా క్రేజీగా ఉండేది. మీ బోండాలు ఏమని ఏం చేశారు? ఎవరైనా లావుగా ఉన్నా కానీ బోండాల్లో ఉన్నా అని తిడతారు. బట్ దీస్ బోండమ్స్ ఆర్ వెరీ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ బోండా రెసిపీ. పేరు చెప్తుంటే కూడా వెరైటీగా ఉంది. దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. మైసూర్ బజ్జీ అంటారు, మైసూర్ బోండా అంటారు. సో పేరు ఏదైనా పెట్టుకోండి. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.